పుష్ప 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 తగ్గేదిలే. సో సూపర్ డూపర్ ఎక్సైటెడ్. సో నేనైతే 9:40 ప్రీమియం షోకి వెళ్ళిపోతున్నా భ్రమరాంబ థియేటర్లోని. సో లాస్ట్ మినిట్ మొత్తానికి అరేంజ్ చేశారు. నేనేమో నిన్న వేరే ఊర్లో ఉన్నా. సో వేరే ఊరు నుంచి హైదరాబాద్ సినిమా చూడడానికి మాత్రం వచ్చాం. సో మనం వెళ్ళిపోదాం. సూపర్ ఎక్సైటెడ్. సినిమా ఎలా ఉంటుంది మళ్ళీ యాజ్ ఆల్వేస్ డిస్క్లైమర్, నాకు నచ్చింది కాబట్టి సినిమా సూపర్ హిట్, నాకు నచ్చలేదు కాబట్టి ఫ్లాప్ అని కాదు. నాకు ఎలా అనిపించిందో యాజ్ ఆల్వేస్ ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. లెట్స్ రాక్. ఓకే గైస్, మొత్తానికి పుష్ప ద రైజ్ మూవీ అయిపోయింది. సో మొత్తానికి సమ్మరైజ్ చేయాలంటే లాస్ట్ 20 నిమిషాల్లో ఫైట్, ఆ ఒక్క ఫైట్ కోసం సినిమా ఒకసారి కాదు 10 సార్లు చూడొచ్చు. సో ఆ లాస్ట్ ఫైట్ అయితే 5/5 కాదు 10/5. అల్లు అర్జున్ అగ్రెషన్కి, యాక్టింగ్కి, మొత్తం అన్నిటికీ తార్కాణం. ఇక అది నా భూతో నా భవిష్యత్తులో ఉంది. ఆ 20 నిమిషాల ఫైట్ మాత్రం 5 కాదు 10 ఇచ్చేయచ్చు 5కి. అది మొత్తం హైలైట్ ఆఫ్ ద మూవీ. సో ఆ ఫైట్ గురించి మాట్లాడాను కాబట్టి ఇంకా మిగతా ఆస్పెక్ట్స్ ఆఫ్ ద మూవీ గురించి అయితే మాట్లాడడం, ఓకేనా. సో ఎండ్ ఫైట్ మాత్రం 10/5. ఓకే గాయస్, మొత్తానికి మచ్ అవైటెడ్ రివ్యూ పుష్ప. నాది ఫస్ట్ రివ్యూ కాదో తెలియదు కానీ మొత్తానికి అయితే ట్రై చేస్తున్నా సినిమా అయిన వెంటనే పెట్టడానికి. సో ఓవరాల్గా పుష్ప 1 అయితే నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్. నేను చెప్పాను కదా, టాప్ 3 టాప్ 5 మూవీస్ నేను చూసిన తెలుగు సినిమాల్లోని పుష్ప ఫస్ట్ మూవీ. సో ఎవరికైనా స్పాయిలర్స్ వద్దు అనుకుంటే ఇక్కడే ఆపేసేయండి. మళ్ళీ కింద స్పాయిలర్ ఎందుకు చెప్పాను కామెంట్ మాత్రం పెట్టొద్దు. సో ఫస్ట్ స్పాయిలర్ నేను చెప్పబోయేది ఏంటంటే ఇక్కడే ఆపేసేయండి. పుష్ప పార్ట్ 3 అయితే ఉన్నది. సో పుష్ప రైజ్ పార్ట్ 1, పుష్ప రూల్ పార్ట్ 2, పుష్ప 3, తర్వాత 4, 5 వస్తుందో నాకు తెలియదు కానీ మొత్తానికైతే పార్ట్ 3 ఉంది. ఇది పెద్ద స్పాయిలర్. మిగతా ఇంకే స్పాయిలర్స్ ఇవ్వను కానీ మూవీలోకి వెళ్ళిపోతే పార్ట్ 1 పుష్పలో ఉన్న మ్యాజిక్ పార్ట్ 2కి మిస్ అయింది. ఓకే, అంటే పార్ట్ 1 పుష్ప ఏదో లెవెల్లో ఉంది కాబట్టి ఆ లెవెల్ మెయింటైన్ చేస్తారేమో అనుకున్నా, కానీ నాకు పర్సనల్గా ఆ లెవెల్ మెయింటైన్ అవ్వలేదు. సో ఫస్ట్ పార్ట్ అంటే ఇంటర్వెల్కి ముందు సినిమా అయితే అలాగ ప్రోగ్రెస్ అయింది, కొంచెం స్లోగా ప్రోగ్రెస్ అయింది. ఫస్ట్ పార్ట్లో అయితే మనకి చాలా 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 క్యారెక్టర్స్ రివీల్ చేశారు, కొత్త ప్లాట్స్ రివీల్ చేశారు, కొత్త యాంగిల్స్ చూపించారు, సంథింగ్ డిఫరెంట్ అయితే మనకు కనిపించింది. కానీ సెకండ్ పార్ట్లో ఆల్రెడీ తెలిసిన క్యారెక్టర్లు కాబట్టి, మోస్ట్ క్యారెక్టర్స్ అలా నిల్చున్నారు కాబట్టి ఆ ఫస్ట్ పార్ట్ అలా కంటిన్యూ అయింది. కానీ ఆ సెకండ్ పార్ట్లో స్పెషల్ మ్యాజిక్ అయితే కనబడలేదు. చాలామంది ఫహద్ ఫాసిల్ క్యారెక్టర్ అయిపోయింది ఆయన లేడు అనుకున్నారు, కానీ తప్పు. ఫహద్ ఫాసిల్ ఆయన క్యారెక్టర్ కూడా అల్లు అర్జున్ క్యారెక్టర్ అనుకుందో ఆ లెవెల్లో ఉంది. తర్వాత పాజిటివ్స్ చెప్పాలి ఏంటంటే సుకుమార్ రైటింగ్ అయితే అమేజింగ్. మనం రంగస్థలం చూసాం, బ్యూటిఫుల్. పుష్ప అమేజింగ్. పుష్ప 2 పుష్ప 1 లెవెల్ ఎక్స్పెక్టేషన్ సెట్ చేయలేదు అని నాకు అనిపించింది పర్సనల్గా. కానీ ఓవరాల్గా అయితే మూవీ బాగుంది. అల్లు అర్జున్ మాస్ యాక్టింగ్, ర్యాంపేజ్. అల్లు అర్జున్ ఎంట్రీ జపాన్లోని అది సూపర్ ఉంది, నాకు పర్సనల్గా నచ్చింది. వేరే సినిమాలోని ఇంకా ఏవి నాకు గుర్తురావట్లేదు కానీ ఈ ఎంట్రీ అయితే సూపర్ మాస్, చాలా బాగుంది. అల్లు అర్జున్ యాక్షన్ సూపర్గా ఉంది. తర్వాత రష్మిక వెరీ గుడ్. తర్వాత క్యారెక్టర్స్ అన్నీ మనకు ఆల్రెడీ ముందు తెలిసినాయి కాబట్టి సర్ప్రైజ్ క్యారెక్టర్ అంటూ జగపతి బాబు జస్ట్ ఫ్యూ మినిట్స్ వచ్చి పెద్ద సస్టైన్ అయితే అవ్వలేదు. సో మొదట పార్ట్లో ఉన్న క్యారెక్టర్స్ అలాగా కంటిన్యూ అయింది. ఆ తర్వాత సెకండ్ హాఫ్కి వచ్చేసరికి సెకండ్ హాఫ్లోని జాతర సీన్ ఉంది. జాతర సీను నేను ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్లో లేదు కానీ అల్లు అర్జున్ చేరేసుకొని ఆ జాతర చింపేశాడు. సూపర్ ఉంది, యాక్షన్ సూపర్గా ఉంది. నాకు పర్సనల్గా ఏమనిపించిందంటే ఆ జాతర సీను అవుట్డోర్లో పెట్టుంటే బాగుండేదని, కానీ అది మొత్తం ఇండోర్లో పెట్టేశాడు జాతర సీన్. సో జాతర సీన్ మొత్తం ఇండోర్ అయిపోయింది. ఆ తర్వాత కిస్ సాంగ్ మొత్తానికి సినిమా మొత్తానికి హైలైట్ ఏంటంటే శ్రీలీల ఆ పాట సూపర్ వచ్చింది. అది కూడా అవుట్డోర్ అయి ఉంటే బాగుండేదని నా పర్సనల్ ఫీలింగ్. అది కూడా కిస్ పాట కూడా ఇండోర్ అయిపోయింది. కానీ ఓవరాల్గా ఏదైనా 1 పార్ట్ చెప్పాలంటే అల్లు అర్జున్ యాక్షన్ కాకుండా శ్రీలీల స్టూడ్ అవుట్ పార్ట్. అంటే అసలు ఉన్న 3 నిమిషాలు అయినా 4 నిమిషాలైనా అద్దరు కొడిసి శ్రీలీల
సూపర్గా అనిపించింది. సో సినిమా మీకు ఆల్రెడీ స్పాయిలర్ ఇచ్చేసాను, పార్ట్ 3 అయితే ఉంటుందని. ఓవరాల్గా సినిమా అయితే ఫహద్ ఫాసిల్ క్యారెక్టర్ చాలా బాగా చేశాడు. తర్వాత అల్లు అర్జున్ మనం చెప్పక్కర్లేదు, దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ అంటే ఒక ఏస్ యాక్టర్ అని మనకు ఆల్రెడీ తెలుసు, ఆయన గురించి మనం మాట్లాడలేదు. పర్ఫార్మెన్స్ గురించి, డాన్సులు బాగున్నాయి. కాకపోతే డిఎస్పి మ్యూజిక్, బీజిఎం, డిఎస్పీనా నాకు కన్ఫ్యూజన్ ఉంది, నాకు తెలియదు, కానీ బీజిఎం అయితే సూపర్గా ఉంది. పాటలు పుష్ప 1తో కంపేర్ చేస్తే పుష్ప 1 అంతా పుష్ప 2 నాకు పాటలు ఎక్కలేదు. ఓవరాల్గా పుష్ప 1కి అయితే నేను 4.25 అవుట్ ఆఫ్ 5 కళ్ళు మూసుకొని మొదటి రోజు ఇచ్చేసాను. సో పుష్ప 2కి నా రేటింగ్ అయితే ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే పుష్ప 2కి పుష్ప 1 హై ఎక్స్పెక్టేషన్స్ కాబట్టి ఆ హై ఎక్స్పెక్టేషన్స్కి సస్టైన్ అవ్వలేదు పుష్ప 2 అని నాకు అనిపించింది. ఓకే, కానీ పుష్ప 2 యాజ్ అ మూవీ బై ఇట్ సెల్ఫ్ చూస్తే పక్కా 3.5, నేనైతే 3కి 3.5కి మధ్యలో ఇస్తాను రేటింగ్ 5కి. సో ఈ పుష్ప 2 చూడాలా అంటే పుష్ప 1 ఎవరైతే చూసి పుష్ప 1 నచ్చిందో డెఫినెట్గా పుష్ప 2 చూడాలి. సో ఐ ఎంకరేజ్ అందరికీ పుష్ప 2 చూడాలి అని. కానీ పుష్ప 1 ఎక్కువ లెవెల్ సెట్ ఎక్స్పెక్టేషన్స్ పీక్కి రేస్ చేసింది కాబట్టి, అంత అత్యద్భుతంగా సినిమా ఉంది కాబట్టి పుష్ప 2 కంపేర్ టు పుష్ప 1 అయితే కొంచెం పెయిన్, అంటే కొంచెం డిసప్పాయింట్మెంట్ అంటే పూర్తిగా తగ్గించడం, ఆ లెవెల్కి సెట్ అవ్వలేదని అనిపించింది. ఫైట్లు బాగున్నాయి, క్యారెక్టర్స్ బాగున్నాయి. ఓవరాల్గా అజయ్ క్యారెక్టర్ కొంచెం వచ్చింది, అనసూయ క్యారెక్టర్ ఫస్ట్ దానిలో వచ్చినంత లేదు, అది కూడా కొంచెం. సునీల్ అయితే కనబడినట్టు, సునీల్ అంటే సీను, మంగళం సీను, అది కనబడినట్టు ఒక 2-3 సీన్లో ఉన్నాడు. తర్వాత జాల్ రెడ్డి నాకు ఎక్కడ కనబడలేదు, లాస్ట్ టైం ఆయన ఇదైపోయాడు కదా, ఆయన కనబడలేదు. తర్వాత జక్కారెడ్డి ఆయనైతే కొన్ని సీన్లో వచ్చాడు, రెండో బ్రదర్ సిండికేట్లో. ఆ తర్వాత రావు రమేష్ కొంచెం క్యారెక్టర్ కానీ చాలా బాగా చేశాడు. జగన్ బాబు క్యారెక్టర్ ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను, ఆయన జస్ట్ ఒక 1 or 2 minutes ఉన్నాడు, అంతకన్నా ఎక్కువ లేడు. సో ఇది గైస్ ఓవరాల్గా రివ్యూ. ఎంత అయింది ఇది టైము? సో ఓవరాల్గా పుష్ప 2 అయితే పుష్ప 1 పెట్టిన ఎక్స్పెక్టేషన్స్కి బీట్ చేయలేదు. అంటే పుష్ప 2 పుష్ప 1 కన్నా మాస్ ర్యాంపేజ్ అవుతుందేమో అనుకున్నా, కానీ పుష్ప 1తో కంపేర్ చేస్తే పుష్ప 2 మాస్ ర్యాంపేజ్ లేదు, పాటల్లో కానీ అన్నిట్లో కానీ. సో అల్లు అర్జున్ యాజ్ ఆల్వేస్ ఏస్ యాక్టర్, ఆసమ్, అందరు కొట్టేశాడు. సో ఫస్ట్లోని ఎవరికి బాసు, తమ్ముడికి బాసు అని ఏదో సంథింగ్ ఒక డైలాగ్ ఉంది, అది మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించినట్టు నాకు అనిపించింది. ఎందుకంటే ఎవడెవడికి బాసు, నీ తమ్ముడికి నేనే బాసు, నీ కొడుక్కి నేనే బాసు, సంథింగ్ లేదో ఒక డైలాగ్ రాశాడు. కానీ సినిమా డైలాగ్ సినిమాలో తీసుకోవాలి, మనం ఓవర్ స్ట్రెస్ తీసుకోకూడదు. అది తెగ ట్వీట్ అయిపోతుంది, నాకు కూడా సినిమాలో చూసాను, వాట్సాప్లో వచ్చింది, అందుకని దాన్ని అడ్రస్ చేశాను. సో ఓవరాల్గా అయితే నా రేటింగ్ 3కి 3.5కి మధ్యలో. సో 3.25 ఆర్ 3.5 ఇచ్చేయచ్చు. ఎందుకంటే ఒకటి సుకుమార్ గారి టీమ్ ఎవరైనా చూస్తుంటే ఇండోర్ సీన్స్ ఎక్కువైపోయాయి, జాతర అవుట్డోర్ సీన్ పెట్టుంటే మాస్ ఉండేది. అలానే శ్రీలీల సాంగ్ కూడా అవుట్డోర్ పెట్టుంటే మాస్ ఉండేది. ఇండోర్ పెట్టడం వల్ల కొంచెం తగ్గిందని నా ఒపీనియన్. సో ఇది గైస్ నా జెన్యున్ రివ్యూ. సో మీకు నాకు మళ్ళీ ఫస్ట్లో డిస్క్లైమర్ చెప్పినట్టు నా రివ్యూ నాకు నచ్చింది కాబట్టి సినిమా సూపర్ హిట్, నాకు నచ్చలేదు కాబట్టి సూపర్ ఫెయిల్యూర్ అని కాదు, ఇది ఆల్వేస్ జెన్యున్ రివ్యూ. మళ్ళీ చెప్తున్నా, పుష్ప 1 అయితే నాకు టాప్ 5 ఆఫ్ తెలుగు మూవీస్లో ఎప్పటికీ చిరస్థాయిగా ఉండిపోతుంది. సో ఆ లెవెల్కి బీట్ చేసి ఉంటే నేను ఇంకా సంతోషించేవాడిని, కానీ ఆ లెవెల్కి అయితే బీట్ చేయలేదు. సో ఇది గైస్ మొత్తానికి పుష్ప రివ్యూ. మీకేమనిపించిందో నిర్మోహమాటంగా, ఫ్యాన్ వార్స్ లేకుండా మీకు ఎలా అనిపించిందో, నా రివ్యూ ఓకే అనిపించిందా కాదనిపించిందా, మీకు బాగా అనిపించిందా సినిమా కింద పెట్టండి. సో ఓవరాల్గా అయితే నేను డెఫినెట్గా రికమెండ్ చేస్తాను పుష్ప 2 వాచ్ చేయాలి అని. కాకపోతే మీ ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకొని 110 తప్పకుండా వాచ్ చేయొచ్చు. ఓకేనా? సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.